వారి యొక్క ట్రైనింగ్ స్కిల్స్, దాంట్లో యాక్టింగ్ పెట్టాలా, మెమరీ పెట్టాలా, ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా అంత ఈజీ కాదండి. అంత బిజీ యాక్టర్గా ఉండి బిజీగా ఉండి కూడా అంత ఈజీ కాదు. అయినా ఎందుకంటే వారికి ప్రేమ, ఏం ప్రేమ తెలుసా? వ్యక్తిత్వ వికాసం అంటే ప్రాణం వారికి ప్రేమ. అందుకోసమే మన ఇంపాక్ట్తో పాటు ఎప్పుడు కలిసి ఉన్నారు. ఈరోజు స్టార్ట్ చేద్దాం విత్ ప్రదీప్ అన్న. ఓటీ అన్న. థ్యాంక్స్ అన్న. గుడ్ మార్నింగ్. సూపర్. మన కోసం మనం బతకడానికి వచ్చిన మీ అందరికీ నేను సెల్యూట్ చేస్తున్నాను. పక్కవాడి కోసం రాలా, ఇక్కడ నేను కూడా మిమ్మల్ని అందరినీ ఉద్ధరించడానికి రాలా, గంపా నాగేశ్వరరావు గారి మెప్పు పొందడానికి రాలా, ఇంపాక్ట్ కోసం రాలా. ఇది నాకు ఇష్టం కాబట్టి వచ్చా. మన జీవితాన్ని మనకి ఇష్టమైంది చేసుకోవటమే ఇవాళ నా సెషన్. పొద్దున్న లేవగానే మనకి 2 చాయిసెస్. ఫస్ట్ చాయిస్, ఓ మై గాడ్ ఇంకో రోజు అయిందిరా బాబోయ్, తినాలి, తిరగాలి, పడుకోవాలి, తినాలి, ఇవే జస్ట్ ఈజ్ ఫస్ట్ చాయిస్. సెకండ్ చాయిస్ లేవగానే ఓ మై గాడ్ ఎట్ అనదర్ డే, ఇంకొక రోజు అని మనం ఉత్సాహంగా నవ్వుతో పాజిటివ్గా లేవటం. 63 ఏళ్ల నుంచి ఐ ఆప్టెడ్ ఫర్ దిస్ సెకండ్ ఆప్షన్. ప్రతిరోజు కొత్త రోజే, ప్రతిరోజు ఆనందమైన రోజే. రాత్రి 12కి మన అందరి వాట్సాప్ మెసేజ్ వచ్చినట్టు మనందరి జీవితంలో ఒక మెసేజ్ వస్తుంది, ఒక నోటిఫికేషన్ వస్తుంది, టంగ్ అని శబ్దం వస్తుంది. మనం తీసి చూస్తే 86,400 సెకండ్లు మన జీవితంలో క్రెడిట్ అయిపోతాయి. టక్కుమని అట్లా గిఫ్ట్ ఇస్తాడు దేవుడు రోజు రాత్రి 12కి. తెలివి గలవాళ్ళు 86,400 సెకండ్లో ప్రతి సెకండ్ని వాడుకుని నిచ్చెన మెట్లెక్కుతారు. తెలివి తక్కువవాడు తలుపు మూసుకుని ముడుచుకుని పడుకుండి రేపు చేద్దాంలే అంటూ బద్ధకంగా ఒళ్ళు విడుచుకుంటూ ఉంటాడు. మన జీవితానికి కర్త కర్మ క్రియ మనమే. ఎవరో రావాలి, ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అంటారు శ్రీశ్రీ. ఎవ్వరు రారు. దిస్ ఈజ్ మై లైఫ్, మై లైఫ్ ఈజ్ మై చాయిస్, మై లైఫ్ ఈజ్ మై చాయిస్. నేను ఇలా ఉన్నాను అంటే కారణం నేను ఇంకా ఉండవలసిన స్థానంలో లేను అంటే కారణం నేను బ్రహ్మాండంగా ఉండాలి అంటే కారణం నేను. చాలే నా బతికింతే అనుకుంటూ ఉదాసీనతతో ఉండాలంటే కారణం నేను. మై లైఫ్ ఈజ్ మై చాయిస్, మై మేనిఫెస్టో. మనం ఎట్లా పొలిటికల్ పార్టీస్ అందరికీ మేనిఫెస్టో ఉంటుందో మన జీవితానికి కూడా మనం మేనిఫెస్టో చేసుకోవాలి. రేపేం జరుగుతుంది, 5 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది, 10 ఏళ్ల తర్వాత ఏం జరగబోతోంది, 60th బర్త్డే ఎలా చేసుకుంటాను, దాని తర్వాత నేను ఎలా ఉంటాను అన్నది మీ జీవితంలో మీరు మేనిఫెస్టో చేసుకోవాలి. అలా చేసుకోగలిగితేనే రేపటి స్వప్నం ఈరోజు చూడగలిగితే, రేపటి మార్గం ఈరోజు ఎంచుకోగలిగితే, రేపటి గమ్యం ఇవాళే నిర్దేశించుకోగలిగితే అప్పుడు మనం రేపటి తరానికి ప్రతినిధులు అవుతాం, వారధులు అవుతాం. మై మేనిఫెస్టో, మై లైఫ్, మై చాయిస్. మీలో మీకోసం మీరు బతికే వాళ్ళందరూ గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. మీకోసమే, ఎవరి కోసమో కాదు, మీకోసమే బతకాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక అందమైన ఆదివారం బయట వర్షం పడుతోంది. నేను, నా భార్య, మా పిల్లలు నలుగురు కలిసి క్యారమ్ బోర్డు ఆడుకుంటున్నాం. అప్పుడే మా ఆవిడ బయట నుంచి బట్టలు తీసుకొచ్చి హాల్లో పెట్టేసింది. మా అబ్బాయి ఎప్పటిదాకా పేపర్తోటి బోట్లేవో చేసి సరదాగా ఆడుకుంటూ ఉన్నాడు అనుకుందాం. అన్నీ అక్కడ పేపర్లు ఇవన్నీ పెట్టున్నాయి. బ్రహ్మాండమైన మూడ్లో నవ్వుకుంటూ బజ్జీలు తింటూ హ్యాపీగా మేము అందరం ఉన్నాం. టక్కుమని బెల్లు మోగింది. ఎవరు వచ్చారా అని కీహోల్లో చూస్తే డాక్టర్ చంద్రశేఖర్ పులి గారు వచ్చారు మా ఇంటికి. అమ్మో పెద్ద మనిషి వచ్చాడు ఈయన అని చెప్పి టకటక మా ఆయనే చెప్పా, డాక్టర్ పులి వచ్చారు. ఆ క్యారమ్ బోర్డు మీద బట్టలు, ఆ క్యారమ్ బోర్డు మీద పేపర్లు, ఆ క్యారమ్ బోర్డు మీద బజ్జీల ప్లేటు, ఆ క్యారమ్ బోర్డు మీద కత్తెర పెట్టి ఇటు అటు చూసి ఎక్కడ పెట్టాలో తెలియక బెడ్రూమ్లో మంచం కిందకి తోసేసి కట్టెలన్నీ సర్దేసి తలుపు తీసి రండి సార్ రండి కూర్చోండి సార్ అన్నాం. ఆయన కూర్చోలా. వాళ్ళ హౌస్ వార్మింగ్ సెరమనీకి గృహప్రవేశాన్ని పిలవడానికి 15 సెకండ్లు కార్డు ఇచ్చి పర్సనల్గా ఇన్వైట్ చేయాలనుకున్నానండి, నేను వెళ్ళిపోతున్నాను, డాక్టర్ పులి వెళ్ళిపోయారు. 15 సెకండ్లు ఆయన వెళ్ళాడు. కానీ మా ఇంట్లో మంచం కింద పెట్టిన వస్తువులన్నీ 15 రోజులు అక్కడే ఉంటాయి. పక్కవాడి కోసం అందంగా డ్రాయింగ్ రూములు అలంకరించుకుంటాం మనం. నాకు అవార్డు ఇస్తే ముందు గదిలో పెడతా, నాకు రివార్డు ఇస్తే ముందు గదిలో పెడతా, నాకు వచ్చిన 14 నంది అవార్డులు ముందు గదిలో పెట్టుకుంటా, చీఫ్ మినిస్టర్తో ఉన్న ఫోటో ముందు గదిలో పెట్టుకుంటా, నాకు మీరు ఒక గులాబీ పువ్వు ఇచ్చినా తీసుకెళ్ళి డ్రాయింగ్ రూమ్లో పెడతా, ఎందుకంటే మీరందరూ చూసి ఆనందించాలి కాబట్టి. కానీ నా జీవితంలో ఎక్కువ టైం గడిపే నా బెడ్రూము, నేను, నా భార్య, నా పిల్లలు ఆనందంగా గడిపి నేను చదువుకుని నేను పడుకుని నేను ఎక్కువగా ఆలోచించే నా బెడ్రూమ్ మాత్రం మాసిపోయిన కట్టెలు, చిరిగిపోయిన దుప్పట్లు, దాని కింద పనికిరాని వస్తువులతో మనం ఉంటాం. ఎందుకు చెప్తున్నానంటే
పక్క వ్యక్తి వ్యక్తిత్వం కోసం, పక్క వ్యక్తిని సంతృప్తిపరచడం కోసం మనం వేసుకునే ప్యాంటు, షర్టు, మన మాట తీరు అన్నీ పక్కవాడి కోసం బతుకుతున్నాం. మనం సంతృప్తిపరచుకోవడానికి ఒక్క సెకండ్ కూడా ప్రయారిటీ ఇవ్వట్లేదు. మన కోసం మనం బతకాలి. మనకిష్టమైన పని మీకు చేయాలి. వర్షంలో తడవడం మీకు ఇష్టం, వెళ్ళి తడవండి. సంగీతం వింటాం మీకు ఇష్టం, వినండి. పుస్తకం చదవడం మీకు ఇష్టం, పుస్తకం చదవండి. పానీపూరి తింటాం ఇష్టం, పానీపూరి తినండి. రైల్లో ప్రయాణించడం, రైల్లో ప్రయాణం చేయండి. పక్కవాడు ఎవడి కోసమో మొహమాటం కోసం, మా అన్నయ్య మనవరాలి బర్త్డేకి మిమ్మల్ని పిలిస్తే ప్రదీప్ సార్ ఏమనుకుంటారో అని వనస్థలిపురం దాకా బస్సులో వచ్చి 3 గంటలు టైం వేస్ట్ చేసి అక్కడ ఎవడు గుర్తుపట్టకపోయి నాకు నవ్వి లైన్లో నుంచుని బిడ్డని ముద్దు చేసి ఓ చిన్న ప్రజెంటేషన్ ఇచ్చి అన్నం తినమని ఎవడు చెప్పబోతే ఉసురో అంటూ బయటకు వచ్చి బయట టిఫిన్ తిని ప్రదీప్ సార్ ఏమనుకుంటారో అని మీరు అందరూ ఆలోచిస్తున్నారు. ఒక్కసారి అద్దం ముందు నుంచుని నేనేమనుకుంటాను అని మీరందరూ ఆలోచించే స్థితికి మీరు ఫస్ట్ రావాలి. మీకోసం మీరు బతకాలి. ఒక చిన్న వాట్సప్, సార్ విషింగ్ ద ఫంక్షన్ ఏ గ్రాండ్ సక్సెస్, అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోతున్నాను అని పంపించిన నాకు వచ్చిన తేడా ఉండదు. కానీ 3 గంటలు 4 గంటలు మీరు హాయిగా ఈ ఫంక్షన్ రాకుండా మీ ఇంట్లో భార్యతోనో, పిల్లలతోనో, తల్లిదండ్రులతోనో, పుస్తకం చదువుతోనో, మీకు ఇష్టమైన క్రికెట్ మ్యాచ్ చూస్తూనో మీకోసం మీరు బతకడం మొదలు పెడితే మీ లైఫ్ మీ చాయిస్ అవుతుంది. ఐ చూస్ టు లీవ్ బై చాయిస్ నాట్ బై ఛాన్స్ అంటారు అబ్దుల్ కలాం. నేనేం కావాలనుకున్నా అది నా చాయిసే. చిన్నప్పుడు నేను యాక్టర్ కావాలనుకున్నా, స్టేజ్ యాక్టర్ అయ్యాను. సినిమా యాక్టర్ని అయ్యాను. నేను పబ్లిక్ స్పీకింగ్ మాట్లాడాలనుకున్నా, ఇలా స్టేజ్ ఎక్కి మాట్లాడటం ఇప్పుడు కాదు, నేను 1973వ సంవత్సరం నుంచి మొదలుపెట్టాను. అంటే దిస్ ఈజ్ మై 50th ఇయర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. మీ అందరి ముందర నేను ఈరోజు షేర్ చేస్తున్న ఆ విషయం. దిస్ ఈజ్ మై చాయిస్. సినిమాలు యాక్ట్ చేసా, 3 సినిమాలు సూపర్ హిట్ సినిమాలు అయినాయి. ఆ సినిమా ఫీల్డ్లో వదిలేసి వెనక్కి వచ్చి సీఏ చదువుకున్నా. దిస్ వాజ్ మై చాయిస్. 25 ఏళ్లలో ఫస్ట్ టైం తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషలో సీరియల్ తీసిన మొదటి యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ నేనే. దిస్ ఈజ్ ఆల్సో మై చాయిస్. రోజుకి 12 గంటల నుంచి 15 గంటలు పనిచేస్తా. ఈవెన్ నౌ దిస్ ఈజ్ ఆల్సో మై చాయిస్. ఐ చూస్ టు బి గుడ్, ఐ చూస్ టు బి బెస్ట్, ఐ చూస్ టు బి సోషల్, ఐ చూస్ టు బి హెల్ప్ఫుల్ టు అదర్స్. దిస్ ఈజ్ మై చాయిస్. మీ లైఫ్ కూడా మీ చాయిస్లో పెట్టుకోండి. మీకు ఏం కావాలంటే ఆ పని చేయొచ్చు, ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. ఛాన్స్గా ఎవడో పిలిస్తే వచ్చే అవకాశం అది ఎక్కువ కాలం ఉండదు. ఒక బుడగ లాంటిది. మనం కల్పించుకునే అవకాశం అదొక గొడుగు లాంటిది. జీవితాంతం మనతోడే ఉంటుంది, మనతో పాటే ఉంటుంది. ద పవర్ ఆఫ్ నౌ. ఎంత సూపర్గా రాశాడంటే ఈయన, ద పవర్ ఆఫ్ నౌ అని. ఇప్పుడే జర్మన్ రైటర్, టీచర్ ఆయన పేరు గుర్తురావట్లేదు నాకు. ద పవర్ ఆఫ్ నవ్ అన్నాడు. రేపనేది మిథ్య, నిన్ననేది చరిత్ర. ఈరోజే ఏ పని చేయాలన్నా ఈ క్షణమే ద బెస్ట్ ముహూర్తం అన్నాడు ఆయన. వారాలు వర్జాలు ఏవి చూడక్కల్లా, రాహువులు కేతువులు ఏవి ఉండవు, అమావాస్యలు పున్నములు ఏది అక్కర్లా. ఇది మంచి కాలం, ఇది దుర్ముహూర్తం ఏది అక్కర్లా. మీరు చేయాలనుకున్న పనికి ఈ సెకండే సుముహూర్తం. స్టార్ట్ ఇట్ నౌ, డూ ఇట్ నౌ, డూ సంథింగ్, క్రియేట్ సంథింగ్ న్యూ now itself. Don't waver, make a decision, do it now. మనం ఇప్పుడు చేద్దామా, తర్వాత చేద్దామా, రేపు చేద్దామా, ఎల్లుడి చేద్దామా అంటే రేపు అనేది ఉంటుందో ఉండదో తెలియదు. 2 స్నేహితులు గదిలోకి వచ్చి చదువుకుంటున్నారట. టక్ టక్ అని 2 సార్లు తలుపు తట్టిన శబ్దం అనిపించింది. ఇతను ఎవరది అన్నాడు. నా పేరు అవకాశం అన్నాడు ఆయన. సారీ అండి, అవకాశం 2 సార్లు తలుపు తట్టదు, ఐ డోంట్ బిలీవ్ యూ అన్నట్టు ఇతను. ఒకేసారి మన జీవితంలో అవకాశం వస్తుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు 2 మినిట్స్ అండి, నేను షేవింగ్ చేసుకొస్తా అండి, 2 మినిట్స్ అండి, నేను డ్రెస్ మార్చుకొస్తా అండి, చెప్తాను సార్, రేపు ఎల్లుండి చెప్తాను సార్ అంటే థ్యాంక్ యూ బై బై అని పక్కవాడి ఇంటికి వెళ్ళిపోతుంది అవకాశం. యు నీడ్ టు రెడీ టు గ్రాబ్ ద ఆపర్చునిటీ. ఆపర్చునిటీ అంటే అవకాశం. మీ భవిష్యత్తుకి మీకు మధ్య జరిగే యూనిటీ ఆపర్చునిటీ. దాన్ని మీరు తీసుకోండి. ఈరోజు మీరు కన్ఫ్యూజ్డ్. మీరు అందరిలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు, జీవితంలో ఎదిగిన చదువుకోని వాళ్ళు ఉన్నారు, ఏమీ చదువుకోకపోయినా జీవితంలో ఎదిగిన వాళ్ళు ఉన్నారు. చాలా కేటగిరీస్ ఉంటాయి. మనుషుల్లో 4 రకాలు ఉంటారట. ఫస్ట్ రకం పైకి ఆవు లోపల ఆవు
వీళ్ళతో ప్రాబ్లం లేదు, వీళ్ళు పైకి మంచివాళ్లే, లోపల కూడా మంచివాళ్లే. సెకండ్ రకం గురించి తర్వాత చెప్తా. థర్డ్ రకం పైకి నక్కలా ఉంటారు, లోపల ఆవులా ఉంటారు. వీరు కొబ్బరికాయ టైపు, పైన టఫ్గా ఉంటారు, లోపల మెత్తగా ఉంటారు. చూడ్డానికి అట్లా ఉంటారు. వాళ్ళతో స్నేహం చేసిన కొద్దీ బ్రహ్మాండంగా వాళ్ళు మంచిగా ఉంటారు. ఇది థర్డ్ టైప్. ఫోర్త్ టైపు వాళ్ళు పైన కూడా టఫ్గా ఉంటారు, లోపల కూడా టఫ్గా ఉంటారు. గుండాలు, రౌడీలు, రాజకీయ నాయకులు, ఈ టైపు వాళ్ళు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలరా అని మనం ముందే తెలుసు, కాబట్టి వాళ్ళ దూరంగా ఉంటాం. కానీ ప్రాబ్లం మనలో 90% మందికి చుట్టూ ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు మనం కూడా తయారయ్యేది సెకండ్ టైపు. ఆ టైప్ ఏంటంటే పైకి ఆవు, లోపల మాత్రం నక్క.